హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏదైతే మనము చాలా రోజులుగా డిస్కస్ చేస్తున్నామో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ అలాగే శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ కు సంబంధించిన అడ్మిషన్స్ కు సంబంధించి చాలా రోజులుగా మనం అయితే డిస్కషన్ అయితే చేస్తున్నాం అనమాట. దాదాపు 4 ఫేజ్ల సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఈ రోజు మనకు ఆ 5th ఫేజ్ కు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందనమాట. ఈ వీడియోలో మీకు ఆ 5th ఫేజ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే అందిస్తాను. ఈసారైనా మెరిట్ ఏమైనా తగ్గిందా, లేకుంటే ఈసారి లిస్ట్ ఏ విధంగా ఇచ్చారు, అలాగే ఎలా చెక్ చేసుకోవాలి, ఎలాంటి పూర్తి వివరాలను అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ముందుగా మనము ఈ 5th ఫేజ్ సెలక్షన్ లిస్ట్ ని ఏ విధంగా చూడాలన్నది ఒకసారి అయితే చూద్దాము. చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది, అయినప్పటికీ కొందరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని దాన్ని అయితే మీకు చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి అయితే వెళ్ళి టిటిడి కాలేజెస్ అని టైప్ చేశారంటే అక్కడ వచ్చిన ఫస్ట్ లింక్ మీదనే మీరు క్లిక్ చేశారంటే మీకు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు ఇది అడ్మిషన్స్ కి సంబంధించి వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు నోటిఫికేషన్స్ లో స్క్రోల్ అయితే అవుతుందన్నమాట. ఫర్ 5th phase registration for admissions into junior colleges of TTD is closed. For list 5 selected students please click here అని ఉంది. అలాగే phase 5 వెరిఫికేషన్ వచ్చి మనకు వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ విల్ బి ఫ్రమ్ 6/7/2026 to 7/7/2026 అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ లిస్ట్ అయితే మనము ఒకసారి చూద్దాము. ఈసారి లిస్ట్ ఏమైనా చేంజ్ అయిందా, లేకుంటే నాకు ఏ విధంగా ఆ లిస్ట్ అయితే ఇచ్చారు, మరియు ఎంత పర్సెంటేజ్ కి ఈసారి సీట్స్ అయితే రావడం జరిగింది, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ ఫర్ లిస్ట్ 5 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా PDF అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మీరైతే ఇది చాలా చిన్నగా అయితే మనకు కనపడడం జరుగుతుంది. కొద్దిగా జూమ్ అయితే చేద్దాము. అక్కడ మీకు ఏదైతే ఆ 5th ఫేజ్ లిస్ట్ కు సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇంటర్మీడియట్ అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 ఇన్ టిటిడి జూనియర్ కాలేజెస్ ఫేజ్ 5 సెలక్షన్ లిస్ట్ అని అక్కడ ఉంది. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఇన్ ద కాలేజ్ ఫ్రమ్ 6/7/2026 to 7/7/2026 అని ఇవ్వడం జరిగింది. అడ్మిషన్ ఫీజ్ ఫర్ సైన్స్ గ్రూప్స్ ఈజ్ 5,900 రూపీస్. అలాగే ఫర్ ఆర్ట్స్ గ్రూప్స్ 4,800 రూపీస్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనమాట. మీరు ఆ అడ్మిషన్ టైంలో ఈ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇంతకు ముందు లిస్టులకి ఈ లిస్టులకి తేడా ఏంటంటే, ఇంతకు ముందు 4 లిస్టులు వదిలినప్పుడు మీకు అందులో ఆల్రెడీ ఎవరైతే జాయిన్ అయిపోయారో వాళ్ళ పేర్లు కూడా మీకైతే అప్పుడైతే చూపించడం జరిగింది. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అనేసి అక్కడ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్, అడ్మిషన్ కన్ఫర్మ్డ్, అలాగే ఏదైతే అడ్మిషన్ కన్ఫర్మ్డ్ విత్ స్లైడింగ్ మరియు ప్రొవిజనల్లీ అలాటెడ్ అని అప్పుడైతే మనకు చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ఈ లిస్ట్ లో అయితే ఆ డేటాను అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఎవరైతే ఏ సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయో వాటికి మాత్రమే ఈ 5th ఫేజ్ లో మనకు లిస్ట్ అనేది చూపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే ఈ 5th ఫేజ్ లో అప్లికెంట్ నంబర్, అలాగే క్యాండిడేట్ నేమ్, కాలేజ్ నేమ్, అలాగే కోర్స్ నేమ్, అప్లికెంట్ కేటగిరీ, అలాగే హాస్టల్ అలాటెడ్ మరియు స్టేటస్, అలాటెడ్ కేటగిరీ నేమ్ మరియు పర్సెంటేజ్ అయితే చూపించడం జరిగింది. ఈ లిస్ట్ లో కూడా దాదాపు 94-90% ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్స్ అయితే రావడం జరిగింది. ఓన్లీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ ఏదైనా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇక్కడ తక్కువ ర్యాంకు కూడా సీట్ అయితే రావడం మీరైతే గమనించారు.
గమనించవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే అడ్మిషన్ కన్ఫర్మ్డ్, అలాగే స్లైడింగ్ లాంటి ఆప్షన్స్ అన్ని రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ ఇక్కడ స్టేటస్ ప్రొవిజనల్లీ అలాటెడ్ మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది అనమాట. నాకు తెలిసి ఇది ఫైనల్ ఫేజ్ అయ్యి ఉండొచ్చు. నేనైతే 4th ఫేజ్ తో అయితే దీన్ని అయితే కంప్లీట్ చేస్తారు అని అనుకున్నాను, కానీ 5th ఫేజ్ కూడా రిలీజ్ అయితే అయింది. సెలెక్ట్ అయిన వాళ్ళు అన్న మాకు సీట్ వచ్చింది అని ఒక కామెంట్ అయితే చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీటి మీద అయితే మనము డిస్కషన్ అయితే చేస్తున్నాము, మరియు చాలా మంది చాలా డౌట్స్ కూడా అడిగారు. నాకు తెలిసి ఈ 5th ఫేజ్ లో చాలా మందికి అయితే సీట్స్ వచ్చాయని అనుకుంటున్నాను. ఇక్కడ స్లైడింగ్ ఆప్షన్ అయితే లేదు, మరియు చాలా మందికి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికీ హాస్టల్ అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ హాస్టల్ లేని వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ తప్ప రిమైనింగ్ అందరికీ ఇక్కడ హాస్టల్ సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సీట్స్ మాత్రం తక్కువైనప్పటికీ అందరికీ హాస్టల్ అయితే కేటాయించారు. ఇక్కడ బైపీసీకి సంబంధించి ఒక 50 మందికి అయితే ఇక్కడ సీట్స్ అయితే వచ్చాయి. సిఈసికి సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఓసీ వాళ్ళకి మాత్రమే 90% పైన ఉన్న వాళ్ళకి సీట్ అయితే రావడం జరిగింది. రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 86, 85, 84% కూడా సీట్స్ అయితే మీరు గమనించవచ్చు అనమాట. మిగతా బీసీ వాళ్ళకైతే 88% కూడా సిఈసిలో అయితే సీట్ అయితే రావడం చూడొచ్చు. ఫస్ట్ ఫేజ్ మరియు 4th ఫేజ్ తో వాటితో పోల్చుకుంటే వీటిలలో అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ కి అయితే సీట్ అయితే వచ్చాయి. సిఈసి కూడా దాదాపు 80 మందికి పైననే ఈ సీట్స్ అయితే రావడం మీరు గమనించవచ్చు. ఇందులో మరీ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఏదైతే హాస్టల్ సీట్స్ అలాట్ అయ్యాయి, చాలా మందికి అయితే నేను ఇంతకు ముందే చెప్పాను, హాస్టల్ సీట్ రాకుండా ఉంటే బయట వాళ్ళకైతే సీట్ వచ్చే అవకాశం లేదు అని ఇంతకుముందే మీకు చాలా మందికి అయితే చెప్పాను. కానీ ఈ ఫేజ్ లో మీరు గమనిస్తే చాలా మందికి హాస్టల్ సీట్స్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే హెచ్ఈసికి సంబంధించి కూడా మీరు గమనించవచ్చు, 84% కూడా సీట్ అయితే రావడం జరిగింది. అలాగే 86, 87%, అలాగే 77% కూడా హెచ్ఈసిలో ఎస్సీ వాళ్ళకైతే సీట్స్ అయితే రావడం గమనించవచ్చు. అలాగే ఈ హెచ్ఈసికి సంబంధించి కూడా దాదాపు 60-70 మందికి అయితే సీట్స్ అయితే వచ్చాయి. మరియు ఎంఈసికి సంబంధించి మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి 93% ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్స్ అయితే రావడం మీరు చూడొచ్చు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా హాస్టల్స్ అయితే అలాట్ అయ్యాయి. మరియు హాస్టల్ నాట్ అలాటెడ్ ఓన్లీ కొందరు ఒక 10 మంది మాత్రమే ఉన్నారనమాట ఈ టోటల్ లిస్ట్ లో. వాళ్ళకు కూడా 70% కే సీట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే హాస్టల్ నాట్ అలాటెడ్ కాబట్టి. ఇక్కడ మిగతా వాళ్ళకి ఎంపీసీ వాళ్ళకి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, 95% అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్స్ అయితే మీరు రావడం గమనించవచ్చు అనమాట. మరియు ఎంపీసీకి సంబంధించి చాలా మంది అయితే సీట్స్ కావాలన్నా అని అడిగారు. అయినప్పటికీ 95 అబోవ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్స్ అయితే చూడొచ్చు మీరు. హాస్టల్ అలాటెడ్ అయిన వాళ్ళకి ఈ సీట్స్ అయితే వచ్చాయి. మరియు ఇక్కడ ఎంపీసీకి కూడా చాలా మందికి అయితే సీట్స్ అయితే వచ్చాయి. మేబీ ఏదైతే IIIT సెకండ్ ఫేజ్ వల్ల వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఫస్ట్ ఫేజ్ లో మానేసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ఏదైతే మనకు ఈ సిఈసి హెచ్ఈసి గ్రూపులు నచ్చని వాళ్ళు కావచ్చు, వెళ్ళిపోవడం వల్ల చాలా మందికి అయితే ఇక్కడ సీట్స్ అయితే వచ్చాయి. బైపీసీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో 93% కూడా ఇక్కడ సీట్ అయితే రావడం మీరు చూడొచ్చు. ఈసారి చాలా తక్కువ పర్సెంటేజ్ కి సీట్స్ అయితే వచ్చాయి మీరు చూడొచ్చు అనమాట, 90% కూడా. అలాగే సిఈసికి సంబంధించి 81% కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సీట్స్ అయితే రావడం జరిగింది. 79% కూడా గమనించవచ్చు మీరు. సిఈసి హెచ్ఈసి గ్రూప్స్ లో చాలా మంది అయితే వేకెన్సీస్ అయితే చూపెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మంది అయితే ఈ సిఈసి హెచ్ఈసిలలో వీటి మీద ఇంట్రెస్ట్ అయితే చూపించడం లేదు, కాబట్టి ఎక్కువ సీట్స్ అయితే తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు కూడా సీట్స్ అయితే రావడం జరిగింది. అలాగే హెచ్ఈసికి సంబంధించి దాదాపు 100 మందికి పైగా శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజీలో సీట్స్ అయితే రావడం గమనించవచ్చు మీరు. అలాగే ఎంఈసికి సంబంధించి మాత్రం ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకు మాత్రమే సీట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హాస్టల్
అలాట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ హాస్టల్ అయితే అలాట్ అయింది. ఏదైతే ఇంతకు ముందు చాలా మందికి అయితే హాస్టల్ నాట్ అలాటెడ్ అని సెలెక్టర్ లిస్ట్ అయితే వదిలేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం హాస్టల్ కూడా అందరికీ అయితే అలాట్ అయింది. అలాగే పర్సంటేజ్ కూడా చాలా రెడ్యూస్ అయితే అయ్యాయన్నమాట. ఎంఈసి ఎంపీసీ వాటిలలో మాత్రం బైపీసీలో మాత్రం ఎక్కువ కాంపిటీషన్ అయితే మీరు చూడొచ్చు అనమాట ఈ టోటల్ లిస్టులో. ఇది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి పూర్తి వివరాలు అనమాట. 5th ఫేజ్ మెరిట్ లిస్ట్ కు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే ఈ 6వ తేదీ మరియు 7వ తేదీ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో దాదాపు మనకు చాలా మందికి కూడా సీట్స్ అయితే వచ్చినట్టున్నాయి. ఈ 500 మందిలో ఎంతమంది జాయిన్ అవుతారు, ఎంతమంది జాయిన్ అవ్వరు అనేది మనకు 7వ తేదీన అయితే తెలుస్తుంది. తర్వాత స్పాట్ అడ్మిషన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా 5 ఫేజులు దాటిన తర్వాత మరి ఇంకా లాగుతారని నేనైతే అనుకోను. స్పాట్ అడ్మిషన్స్ అయితే పెట్టి రిమైనింగ్ క్యాండిడేట్స్ అయితే ఫిల్ చేసి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ IIITకి సంబంధించి 5th ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇందులో సీట్ పొందిన వాళ్ళు నాకు ఒక కామెంట్ అయితే చేయండి, అన్న సీట్ పొందామని. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. See you in the next video. Jai Hind.